బ్యాక్ టు న్యూస్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లను కూల్చివేయడమా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ పేరుతో హైదరాబాద్ లో ఇళ్లను కూల్చివేస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని విస్మరించిందంటూ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని అన్నారు. ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తుందో, ఎప్పుడు గులగొడతాడో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే ఉన్నది, ఇంకేం లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పటిదాకా 24 నెలల్లో హైదరాబాద్లో ఏం చేసినవా అంటే గరీబుల మీద వడుడు, ఇండ్లు కూలగొట్టుడు, వాళ్ళకు కాగితాలున్నా కాగజాదున్నా మొత్తం తీసి అవతల వారేసి. పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేరు, వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేరు పిల్లలకు. స్కూల్ పిల్లలకు తీసుకోకుండా కూలగొట్టి పోతున్నారు ఇవాళ తప్ప. 24 నెలల్లో ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి? ఎక్కడైనా హైదరాబాద్లో ఇల్లు కట్టిండా? ఒక్క ఇల్లు కాదు, ఒక ఇటుక పెట్టిండా ఎక్కడైనా? కానీ ఇటుకలు కూలగొట్టినే మాత్రం వచ్చాడు ఉన్నాయి. ఈ హైడ్రాకు ఈ ప్రభుత్వానికి నీతి ఉంటే పెద్దవాడు పేదవాళ్ళు అనే తేడా లేకుండా పనిచేస్తామనే ఆలోచన కింద ఉంటే మరి ఒకటే తిరిగి పనిచేయాలి. అదే ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువుల ఇల్లు కడితే ఆడికి హైడ్రా పోదు, బుల్డోజర్ పోదు. మంత్రులు చెరువుల తాలాబుల ఇల్లు కడితే ఆడికి పోదు. మేము సాక్ష్యాలతో సహా ఇచ్చినాం, పేపర్లో పెట్టినాం, టీవీలో పెట్టినాం, బయట పెట్టినాం. ఇగో పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చూడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు నీళ్ళల్లో ఉంది, డాక్టర్ వివేక్ మీ దగ్గరనే తిరుగుతున్నాడు మంత్రి, ఆ ఇల్లు నీళ్ళలోనే ఉంది, కేవీపీ రామచంద్రరావు ఇల్లు FTL ఉంది. వాళ్ళ ఉలగొట్టి ఇక్కడికి రా నువ్వు అంటే మాట లేదు. కేసులు పెడితే భయపడదామా? భయపడతారే? కేసులు పెడితే భయపడితే మనం లీడర్లుగా అమ్మాయి. అరే కేసులు పెడితేనే భయపడిపోతే బీరిపోతే మనం ఎట్లా లీడర్లు అవుతాం? మనము న్యాయం కోసం కొట్లాడదాం, ధర్మం కోసం కొట్లాడదాం. నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏమైనా అని అడుగుదాం. ముసలోళ్ళ పెన్షన్ 4000 ఎప్పటి నుంచి ఇస్తావు? మహిళలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తావు? అట్లాగే నువ్వు చెప్పిన స్కూటీలు ఎప్పటికెళ్ళి వస్తాయి? తులం బంగారం ఎక్కడ పోయింది? రైతులకు రైతు బంధు ఎందుకు వేస్తలేవు? ఈ లైన్లో ఖచ్చితంగా మాట్లాడాలి, ఖచ్చితంగా నిలదీయాలి. ఇంకో मोदी के स्कूल में पढ़ा, बाद में कॉलेज गया चंद्रबाबू कने, आज राहुल गांधी की नौकरी कर रहा हूँ, बोल रहा हूँ. साफ सीधा बात. आड़े सिगूड़ा पट्टालेడు. నేను మోడీ దగ్గర చదువుకున్నా, ఇక్కడ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నా, మధ్యలో చంద్రబాబు కాడ కాలేజ్. హై స్కూల్ మన దగ్గర చదివిండు, అది చెప్తలేడు, మనం వెలగొట్టాం. హై స్కూల్ మన దగ్గర ఫెయిల్ అయ్యిండు, వెలగొట్టాం. అందుకే అది చెప్పాడు. 2004 నుంచి 2007 దాకా, 2003కి వెళ్ళి 2007 దాకా మన దగ్గర ఇదే స్కూల్లో ఉండే. స్కూల్లో పిల్లగాడు బాగలేడని కేసీఆర్ సార్ ఎలగొట్టిండు, వాళ్ళు చేర్చుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఎత్తుగడ ఒకటే. కేసీఆర్ గారు ఏదైతే 10 ఏళ్ళు తెలంగాణను ఒక చిన్న బిడ్డ లెక్క సాకిండో, తెలంగాణను కాపాడిండో, ఆ తెలంగాణలో కేసీఆర్ లేకుండా చేయాలి, గులాబీ జెండా ఎగరకుండా చేయాలి. మనం కొట్లాడుకోవాలి, మైదాన్ ఖాళీ కావాలి. कांग्रेस और बीजेपी रहना, फिर तो बीजेपी के लिए आसान हो जाता ना. कांग्रेस बोल तो फुटबॉल खेल लेते वो लोग, मालूम है उनको. అందుకే కేసీఆర్ ను ఖతం చేస్తే కాంగ్రెస్ ను ఫుట్బాల్ ఆడుకోవచ్చని బీజేపీ ఆలోచన. వీళ్ళేమో మనని ఖతం చేయాలని ఇల్లు తిరుగుతారు.